బాబురెడ్డి గారు స్టార్ట్ కెమెరా యాక్షన్. ఒక కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఏంటి మమ్మీ ఎవడీడు? బంగాళ నమ్మకండి. ఉల్లిపాయ బంగాళదుంపల మధ్య తేడా తెలియదురా స్వామి. ఒక కేజీ ఉల్లిగడ్డ, పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే ఉల్లి? ఈ రోజు వచ్చి హెరిటేజ్ స్టోర్ అన్నాడు. అయ్యా జగన్ గారు, స్టోర్లు అమ్మేసి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు అయిపోయింది. ఇదే హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేట్ అమ్ముతారు? కేజీ 35 రూపాయలకు అమ్ముతారు. అవన్నీ ఫ్యూచర్ రీటైల్, రిలయన్స్ రీటైల్ స్టోర్లుగా మారిపోయినాయి. అది కూడా పాపం ఆయన తెలియదు. కేజీ 35 రూపాయలకు అమ్ముతారు. రైతుకి ఇచ్చేదేమో 6 రూపాయలు. నేను గత 5 ఏళ్లుగా చెప్తానే వచ్చా. ఏంటి సార్ అది? హీఈస్ అ బ్లడీ స్కీజోఫ్రెనిక్ పేషెంట్. మానసిక పరిస్థితి బాగా లేదు. పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే ఉల్లి? ఓడిపోయిన తర్వాత మానసిక ఒత్తిళ్లు ఎక్కువైపోయి బిజీగా మాట్లాడుతున్నాడు. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? జగన్మోహన్ రెడ్డికి ఒక విపరీతమైన అలవాటు ఉంటుంది. ఏంటి సార్ అది? ఎక్కడో ఒకడ నాశనం చేయాలి. ఆ నాశనం గురించే మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండాలి. సరిపోయింది. ఉల్లి ధర 6 రూపాయలు లేదు, హెరిటేజ్ లో మాత్రం 35 రూపాయలు కిలోకి అమ్ముతున్నారు అని చెప్పి బదరగా ఆయన మాట్లాడేశాడు. నిన్న కేజీ 35 రూపాయలకు అమ్ముతారు. రైతుకి ఇచ్చేదేమో 6 రూపాయలు. 9 ఏళ్ల క్రితం దాన్ని ఫ్యూచర్ గ్రూప్ కి అమ్మేశారు. అమ్మేసి అవి రిలయన్స్ స్మార్ట్స్ కింద కూడా కన్వర్ట్ అయిపోయినాయి. దానికి నువ్వు తీసుకొచ్చి ఏమంటావు? పక్కన ఉన్న హెరిటేజ్ లో 35 రూపాయలకు అమ్ముతున్నారు. పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు ఇదే ఉల్లి? పక్కన ఉన్న హెరిటేజ్ లో 35 రూపాయలకు అమ్ముతున్నారు. అందరూ బాగా గుర్తుంచుకోండి. మిర్చి యాడ్కి వెళ్ళాడు, టిక్కీలు ఎత్తుకెళ్ళిపోయారు. పొగాకు యాడ్కి వెళ్ళాడు, పొగాకు రైతులు పరామర్శిద్దామని వెళ్ళినప్పుడు ఏమైంది? బస్తాలు దొక్కేశారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నాగమల్లేశ్వర విగ్రహానికి దండేస్తా అన్నాడు, సింగయ్య తల ఎక్కిచ్చేశాడు. మామిడికాయ యాటికి వెళ్తా అన్నాడు, అక్కడ రైతులు పరామర్శించలేదు. కానీ తీసుకొచ్చి అప్పటికప్పుడు మామిడికాయలు చేసి తొక్కిచ్చేస్తూ ఉంటారు. ఆ మామిడికాయలు కొన్ని మామిడికాయలు కొంతమంది తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎన్ని 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 దారుణాలు సార్. ఇది మన బ్రతుకు. దేని గురించి ప్రశ్నిస్తున్నావో దాన్ని నాశనం చేసి చూపించడమే నీకున్న టాలెంట్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వీడి పంట ఇలా చేశాడు. నిన్న ఉల్లిపాయ పంటకు చూడండి, మహానుభావుడు వెళ్ళి ఉల్లిపాయలు తోటలు దొక్కేశాడండి. చూడండి, మళ్ళీ మద్దతు ధర గురించి మాట్లాడతాడు ఈ మహానుభావుడు. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే చూడండి, నువ్వు దేనిపై నుంచున్నావో నీకు జ్ఞానం ఉండదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. Here I come. Oh, here. ఏంటది? ఏం జరిగింది అక్కడ? పక్కన పిల్లలు అలా మదరై ఉంటే బాగుండేది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి ఏంటదంతా? ఏంటి మొన్న నీ లోకల్ ఎలక్షన్స్ కవర్ కూడా వచ్చి నీ కోసం ప్రచారం చేయలేదని బాధపడుతున్నావా? తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? తెలిసిపోయిందా? చూడండి, మదర్కి ఇంతే ప్రేమిస్తాడా? చూడండి, అది కూడా దూరంగా నుంచో పెడతారా ఏంటో, ఆవిడ ఎత్తుకుంటూ ఉంటారు ప్రేమ కోసం. అరే ఏంట్రా ఇది? చూడండి, ఆవిడంత ఎత్తుకోవాలండి ప్రేమ కోసం. మహా దారుణం.
ఏంటది? అభిమాన ఆవిడేమన్నా నీ మదరయ్యా? రాజశేఖర్ రెడ్డి గారి భార్య, నీకోసం క్యాంపెయిన్ చేసిన ఆవిడ, బాబును ఒకసారి గెలిపించిన ఆవిడ. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ రోజున వచ్చిందండి వయ్యారి. ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈ రోజున చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే అప్పుడే ఓటు హక్కు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా రెడీగా ఉన్నారు. అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా అని. ఏంటి బాబన్న ఇంకోసారి రెడీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా అని. చెప్పు తెగుతాయి ఏదైనా మాట్లాడే. ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.